ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో టెక్స్టువల్ యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ ఫ్రమ్ యూనిట్ 1 రీడింగ్ బి లెసన్లో నుంచి ఏవేవి టెక్స్టువల్ యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ పాసిబుల్ అవుతుందో ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ నుంచి చూద్దాం. పీపుల్ డోంట్ సీ ఫెయిల్యూర్స్. ఫస్ట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ని డివైడ్ చేయండి. సెకండ్, ఆబ్జెక్ట్ నీడ్ టు చేంజ్ ఇంటూ సబ్జెక్ట్ ప్లేస్, సబ్జెక్ట్ నీడ్ టు చేంజ్ ఇంటూ ఆబ్జెక్ట్ ప్లేస్. And according to the last object, if it is singular helping verb, if it is plural helping verb based on the tense and based on its number. And అలాగే యాక్టివ్ వాయిస్లో ఏ వర్బ్ అయినా సరే ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు వర్బ్ 3గా కంపల్సరీగా మార్చాలి. ఆ వర్బ్ 3 బైని ఫాలో అవుతుంది. అండ్ యాజ్ యూజువల్, పీపుల్ డోంట్ సీ ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ సీన్ బై పీపుల్. V1 విత్ డూ డస్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనకు గుర్తు రావాల్సింది ఈజ్ ఆర్. అలాగే సెకండ్ వన్, లీడీ ఫారెస్ట్ ఇన్వెంటెడ్ ద ట్రయోడ్స్ ట్యూబ్. ద ట్రయోడ్స్ ట్యూబ్ వాజ్ ఇన్వెంటెడ్ బై లీడీ ఫారెస్ట్. ఇచ్చిన యాక్టివ్ వాయిస్ వీటిలో ఉంది కాబట్టి మనకి ఇమ్మీడియట్గా వాజ్ వర్ గుర్తు రావాలి. వాజ్ ఈజ్ ఫర్ సింగులర్, వర్ ఈజ్ ఫర్ ప్లూరల్. అలాగే థర్డ్ వన్, ద డిస్ట్రిక్ట్ అటార్నీ చార్జ్డ్ లీడీ ఫారెస్ట్. లీడీ ఫారెస్ట్ వాజ్ చార్జ్డ్ బై డిస్ట్రిక్ట్ అటార్నీ. వీటి ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్లో వాజ్ వర్ కంపల్సరీ. హీ కుడ్ ట్రాన్స్మిట్ ద హ్యూమన్ వాయిస్. కుడ్తో యాక్టివ్ వాయిస్ వచ్చిందంటే కుడ్తోనే ప్యాసివ్ వాయిస్ రాయాలి. పక్కన బి అనేది కంపల్సరీగా యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ద హ్యూమన్ వాయిస్ కుడ్ బి ట్రాన్స్మిటెడ్ బై హిమ్. ఫిఫ్త్ వన్, ఎ న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ క్వశ్చన్డ్ ద విజ్డమ్ ఆఫ్ రైట్ బ్రదర్స్. ద విజ్డమ్ ఆఫ్ రైట్ బ్రదర్స్ వాజ్ క్వశ్చన్డ్ బై ఎ న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్. క్వశ్చన్ V2 కాబట్టి వాజ్ వర్ గుర్తు రావాలి. అలాగే సిక్స్త్ వన్, హీ రిమెంబర్డ్ హిజ్ మదర్స్ రెసిపీ. హిజ్ మదర్స్ రెసిపీ వాజ్ రిమెంబర్డ్ బై హిమ్. రిమెంబర్డ్ V2 కాబట్టి ఇమ్మీడియట్గా వాజ్ వర్ గుర్తు రావాలి. అండ్ హీ హ్యాడ్ నాక్డ్ ఆన్ మోర్ దెన్ 1,000 డోర్స్. అండ్ ఇక్కడ యాక్టివ్ వాయిస్ హ్యాడ్తో ఇచ్చారు కాబట్టి ఆన్సర్ కూడా హ్యాడ్తోనే రాయాల్సి ఉంటుంది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ హ్యాడ్కి ఒక ఆపర్చునిటీ ఉంది. సింగులర్ వచ్చిన హ్యాడే, ప్లూరల్ వచ్చిన హ్యాడే. మోర్ దెన్ 1,000 డోర్స్ హ్యాడ్ బీన్ నాక్డ్ ఆన్ బై హిమ్. వాల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్. మెనీ రిజెక్షన్స్ వర్ ఫేస్డ్ బై వాల్ట్ డిస్నీ. మెనీ రిజెక్షన్స్ ప్లూరల్ కాబట్టి కంపల్సరీగా వర్ రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇచ్చిన యాక్టివ్ వాయిస్ వీటిలో ఉంది కాబట్టి మనకి ఇమ్మీడియట్గా వాజ్ వర్ గుర్తు రావాలి. హిజ్ మదర్ రెడ్ ద నోట్. ద నోట్ వాజ్ రెడ్ బై హిజ్ మదర్. రెడ్ అనేది V2 కాబట్టి కంపల్సరీగా వాజ్ వర్ మనకు గుర్తు రావాల్సి ఉంటుంది. థామస్ ఎడిసన్ ఇన్వెంటెడ్ ద ఫోనోగ్రాఫ్. ద ఫోనోగ్రాఫ్ వాజ్ ఇన్వెంటెడ్ బై థామస్ ఎడిసన్. ఇన్వెంటెడ్ V2 కాబట్టి వాజ్ వర్ గుర్తు రావాలి. ఏ యంగ్ మ్యాన్ ఆస్క్డ్ సోక్రటీస్ ద సీక్రెట్ టు సక్సెస్. ఇక్కడ ఆబ్జెక్ట్ లెందీగా ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 డివైడ్ చేసుకోవాలి. సోక్రటీస్ ఆబ్జెక్ట్ 1, ద సీక్రెట్ టు సక్సెస్ ఆబ్జెక్ట్ 2. సో అబ్సల్యూట్లీ మనం ఆబ్జెక్ట్ 1తోనే స్టార్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ 1 అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మెయిన్ వర్బ్కి క్లోజ్గా ఉంటుంది. అండ్ అలాగే ఇట్ షుడ్ బి ఏ నేమ్, ఇట్ షుడ్ బి ఆబ్జెక్ట్, ఇట్ షుడ్ బి ఏ నేమింగ్ వర్డ్ కంపల్సరీ. సో సోక్రటీస్ వాజ్ ఆస్క్డ్ ద సీక్రెట్ టు సక్సెస్ బై ఏ యంగ్ మ్యాన్. అలాగే సోక్రటీస్ పుల్డ్ హిజ్ హెడ్ అవుట్ ఆఫ్ ద వాటర్. ఇక్కడ ఆబ్జెక్ట్ లెందీగా ఉంది కాబట్టి హిజ్ హెడ్ ఆబ్జెక్ట్ 1, అవుట్ ఆఫ్ ద వాటర్ ఆబ్జెక్ట్ 2. సో హిజ్ హెడ్ వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద వాటర్ బై సోక్రటీస్. ఇక్కడ యాక్టివ్ వాయిస్ వీటిలో ఉంది కాబట్టి వాజ్ వర్ గుర్తు రావాలి. ఏ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్. మచ్ హీట్ కెనాట్ బీ గివెన్ బై ఎ స్మాల్ ఫైర్. యాక్టివ్ వాయిస్ కనుక మోడల్ వర్బ్స్తో వస్తే సేమ్ మోడల్ వర్బ్ రాయాలి, పక్కన బి యాడ్ చేయాలి. ఇక్కడ కెన్ వచ్చింది కాబట్టి కెన్నే రాస్తాము, నెగిటివ్లో ఉంది కాబట్టి నెగిటివే రాస్తాం. కెనాట్ అండ్ కెనాట్, బి కంపల్సరీ. ఏ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్స్. గ్రేట్ రిజల్ట్స్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ బై ఎ వీక్ డిజైర్. ఇక్కడ కూడా యాక్టివ్ వాయిస్ మోడల్ వర్బ్తో కెన్తో వచ్చింది. సో సేమ్ కెన్ ప్యాసివ్ వాయిస్లో రిపీట్ చేయాలి, పక్కన బి కంపల్సరీగా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ యూనిట్ 1లో రీడింగ్ బి లెసన్లో ఉన్నటువంటి పాసిబుల్ యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.